శక్తి తైలాభిషేకారాధన జనం 22 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకే పరలోకము నుండి ఈ మాటను బయలుపరుస్తూ ఉన్నారు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. జోబ్ చాప్టర్ 8:7 మనం చూస్తే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందెదవు. నీ స్థితి కొద్దిగా ఉన్నా కానీ మహాభివృద్ధి పొందుతావు. ఈ సంవత్సరం మహాభివృద్ధి పొందుతావు. ఏమి అభివృద్ధి అండి? ఏమి అభివృద్ధి పొందుతాము? అభివృద్ధి పొందటానికి ఏ అవకాశం ఉంది? ఏమి బేస్ ఉంది? పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి అని అనుకుంటున్నావేమో. ఏ పరిస్థితి ఎట్లున్నా నీ పట్ల దేవుడు గొప్ప ఆత్మకార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆత్మకార్యము మనుషులు ఎవరు కూడా దానిని గమనించలేరు, దాన్ని గ్రహించలేరు. దాని గురించి ఆలోచన చేసిన కానీ మన మానవ జ్ఞానము సరిపోదు. ఎందుకంటే దేవుడు ఏది చేసినా, ఏ అభివృద్ధి అయినా, ఏ అద్భుతం చేసినా దానికి ముందు వెనక మనకు అసలు కనపడవది. ఆశ్చర్యకరంగా మనము ఆ కార్యాన్ని చూస్తాము. ఎలాగంటే కన్యక గర్భం ధరించి కుమారుని కన్నట్టుగానే దేవుని కార్యములు అసలు సైన్స్కి విరుద్ధంగా ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అయ్యో నా జీవితం ఇదే కదా, నా బ్రతికి ఇది కదా, నా వ్యాపారం ఇది కదా, లేకపోతే నా ఆరోగ్యం ఇది కదా, నేను ఇంకేం చేయగలను, ఏం చూడగలను అని అనుకుంటున్నామేమో. దేవుడు జరిగించేటప్పుడు అది హోలీ స్పిరిట్ త్రూ ఆయన కార్యములు జరిగిస్తాడు. నీవు నమ్మినటువంటి దైవము పరిశుద్ధాత్ముడే కనుక పరిశుద్ధాత్ముడు బలమైన అభివృద్ధిగా ఉండటం ఆయన చేస్తాడు. నీ స్థితి కొద్దిగానే ఉంది, ఈ కొంచెము జీతంతో ఎలా బ్రతకాలి, లేకపోతే ఈ కొంచెముగానే తక్కువ ఆదాయం వస్తూ ఉంది, ఈ పంటతోటి ఎట్లాగ నేను జీవించాలి, ఎప్పుడు అభివృద్ధి అవ్వాలి, లేకపోతే ఈ కష్టముతో నేను ఎప్పుడు గొప్పవాడిని అవుతాను, గొప్పదాన్ని అవుతాను, ఎట్లాగా మేము గొప్పవాళ్ళం అవ్వాలంటే ఎలాగనే ఆలోచనలు ఎన్నో నీలో ఉన్నాయి. దానికి సంబంధించి ఏ జవాబు నీ దగ్గర లేదు కనుక పరలోకము నుండి దేవుడి దినాన్ని నీకు జవాబు అనుగ్రహిస్తున్నాడు. నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి కలుగుతుంది. బలమైన ఆశీర్వాదం ఈ సంవత్సరం నువ్వు చూస్తావు. అన్ని విధాలుగా అభివృద్ధి అవుతావు. హెల్త్ పరంగా అభివృద్ధి చెందుతావు, అలాగే ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందుతావు. గౌరవ మర్యాదల్లో అన్ని విషయాల్లో పేరు ప్రఖ్యాతుల్లో దేవుడు అంచెలంచెలుగా ప్రమోషన్ నీకు ఇస్తాడు. ఆయన నిన్ను తలగా చేసి, ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు కనుక ఆయనకు చాలా ప్రెస్టేజ్గా ఉంటుంది. ఆయన చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటాడు. మన బిడ్డలను మనం ఎలాగ ప్రెస్టేజ్గా తీసుకుంటామో, నా బిడ్డ ఓకే, నా బిడ్డకి ఇల్లు ఉండాలి, నా బిడ్డ అందరిలో ఘనతగా ఉండాలి. మనం ఒక తల్లిదండ్రులుగా మనకి ఎంత ఉంటుందో మరి మన పరమ తండ్రికి ఎంత ఉంటుంది? మరి ఆ పరమ తండ్రి చేతిలో నువ్వు ఉన్నావు. ఆయన నిన్ను విడిచిపెడతాడా? ఆయన నిన్ను అనాథగా విడిచిపెడతాడా? లేదే, ఆయన నీ మీద దయ చూపిస్తూ ఉన్నాడు. అందుకనే మహాభివృద్ధి అంతే. అది ఎట్లా వస్తుందో నీకు తెలియదు, ఆశ్చర్యకరంగా చేస్తాడు. అదే మహాదేవుని కార్యము. అట్టి అభివృద్ధి దేవుడు మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు. దేవాతి దేవుడు ఈ నూతన సంవత్సరం బలమైన కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగించబోతూ ఉన్నారు. గర్భఫలాలు లేని వారి గురించి, అంటే పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు మరి 6,700
పైనే దేవుడు గర్భఫలాలు మనకిచ్చాడు. మనము దేవుని సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పిల్లలకి నామకరణం చేస్తున్నాం, అక్షరాభ్యాసం చేస్తున్నాం, అన్నప్రసరణ చేస్తూ ఉన్నాం. ఈ పిల్లలందరినీ కూడా పైకెత్తి మనం చూపిస్తూ ఉన్నాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంతమంది బుడ్డీలు పడుతున్నారో పైనుంచి. వాళ్ళని పైకెత్తుతుంటే నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు ఆలకించి గౌరవించి పరలోకం నుండి జీవాన్ని మీ గర్భంలో పెట్టి ప్రభువే తయారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి బిడ్డలు. ఆమెన్. ఇంకెంతమందికి బిడ్డలు కావాలని వచ్చారో ఈ సంవత్సరం మీరు బిడ్డలను ఎత్తుకుంటారు. మీ ఇంట్లో చంటి బిడ్డ కేక వినపడుతుంది. నీ నోట హల్లెలూయా అనే కేక ఉంటే ఇంట్లో చంటి బిడ్డ కేక వస్తుంది. హల్లెలూయా అనే కేక, మాట, పాట ఎక్కడున్నా దేవుని సింహాసనం అక్కడికి వచ్చేస్తుంది. దేవుని సింహాసనం అక్కడ ఉందంటే దేవుడు మన ఇంట్లో నిలిచి ఉంటాడు. ఆయనను స్తుతించటం మనం మొదలుపెట్టినప్పుడు ఆయన దగ్గర ఉన్న దీవెనలన్నీ మన మీద కుమ్మరిస్తాడు. ఈ నీ నోటి నుండి హల్లెలూయా అనే మాట ఒక 10-15 సమయాలు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా నీ శరీరం, నీ ప్రాణము, ఆత్మ ఏకాగ్రతకు వచ్చేస్తుంది అనమాట. తెలియకుండా నీవు దేవునికి దగ్గర అయ్యేలాగా నీ బాడీ తయారవుతుంది. నీ ఆలోచన అటు ఇటు ఉన్నదంతా పోతుంది, బద్ధకం పోతుంది. నువ్వు ఎప్పుడైతే హల్లెలూయా చెప్పటం మొదలు పెడుతూ అలాగ ఒక 25-30 టైమ్స్ చెప్పుతున్నావో అప్పుడు నీ దగ్గరికి తెలియకుండా ఒక మహిమ ఆవరించడం మొదలుపెడుతుంది. నువ్వు ఒక 50 సమయాలు హల్లెలూయా చెప్పడం మొదలు పెట్టావనుకో, దేవుని సన్నిధి నీ చుట్టూ రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలి నీ కథ అంతా. అప్పుడు ఆయన చెవులోకి వెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా. మీరు ఉదయాన్నే లేచి హల్లెలూయా చెప్పటం నేర్చుకోండి. ప్రియులారా, మీరు స్తుతించండి. సమయం ఉన్నప్పుడల్లా స్తుతించండి. మన పాప రోగాన్ని పోగొట్టే పరమ వైద్యుడు చెప్తున్న గొప్ప మాట, నీ నోట స్తుతి కావాలి. ఏం చేయాలి మీరందరూ? రోజు ఈ కొత్త సంవత్సరం ఎలా ప్రారంభించాలి? స్తుతితో. ఏమని మొదలెట్టాలి? గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అనకూడదు, మళ్ళీ అలాగ అనకూడదు. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. మృదువుగా, గౌరవంగా, ఇంపైన మాటగా ఉండాలి. నీవు హల్లెలూయా అని నెమ్మదిగా స్తుతిస్తూ ఉంటే నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య అందరూ కూడా ఆటోమేటిక్ అక్కడికి వచ్చి వారు కూడా మోకరించి స్తుతించేలాగా ఉండాలి. అమ్మ పొద్దుటే మొదలెట్టిందిరా బాబు అన్నట్టు ఉండకూడదు. ఈ సంవత్సరం బలమైన ఆశీర్వాదాలు పొందుకోబోతూ ఉన్నాం. పరిస్థితులు ఎంత తారుమారుగా ఉన్నా నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యము 100% జరిగిస్తున్నాడు. దానికి నేను సాక్షిగా ఉంటున్నాను. ఆమెన్. మరి పిల్లలను చూడండి, అద్భుతమైనటువంటి పిల్లల్ని దేవుడు ఎలా ఇచ్చాడో. ఒంగోలులో మొన్న ఈ మధ్య చాలామందికి 20 సంవత్సరాల సాక్ష్యాలు చాలా వస్తూ ఉన్నాయి. ఎలా జరుగుతుందో చూద్దాం. దేవుడు తైలాభిషేక ప్రార్థనలు ఎలా గొప్ప కార్యాలు చేశాడు ఇందాం. విజయలక్ష్మి, వీరు కొప్పలు, ఒంగోలు జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయినా మొదట ఒకసారి తను ప్రెగ్నెంట్ అయినప్పటికీ అబార్షన్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత ఇంకా తన పరిస్థితి బాగోక డాక్టర్స్కి ఎవరికి చూపించుకోలేదు. వారి ఇంటి పక్క వారు ఇక్కడ దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాలు ఇస్తున్నారని చెప్తే వారు ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి రావడం జరిగింది. వారు వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేశారు. 2 వారికి బహుమానంగా ఇచ్చారు. కవల పిల్లలు, ఒక పాప, బాబు. వివాహం జరిగిన 20 సంవత్సరాలకి దేవుడు కవల పిల్లల్ని వారికి దేవుడు అనుగ్రహించారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. వాళ్ళు ఎంత బాగున్నారు చూసారా? ఒక పాపని, ఒక బాబుని ఆయనే చేసి పంపించాడు. ఆమెన్. కేర్ సిటీగా ఉన్నారన్నాను 2-3తోటి. కేర్ సిటీ అంటే ఏంటి పాస్టర్ గారు? అది నువ్వు ఒక బిడ్డనే తీసుకెళ్ళి ఈసారికి, మళ్ళీ సంవత్సరం ఇంకొకరిని తీసుకెళ్ళి కానీ అందరికీ ఇవ్వాల్సి వస్తుందన్నాను నేను. ఇప్పుడు మళ్ళీ దేవుడు అద్భుతమైన కృప విస్తరింప చేస్తున్నాడు. ఆమెన్.
చూడండి, మరొక చోట 7 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది తాడేపల్లిగూడెంలో మొన్న. వీరు జ్యోతి బాబీ అద్దవరం నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం అయిన తర్వాత మొదట గర్భం వచ్చినప్పటికీ 3 సార్లు గర్భంలోని శిశువుకి హార్ట్ బీట్ సరిగా లేదని అనేక సమస్యలు చెప్పి 3 సార్లు ఆ గర్భము తీయడం జరిగిందండి. తర్వాత వారు ఇక్కడ వారి ఇంటి పక్క వారు ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పినప్పుడు 2022 డిసెంబర్ నెలలో వారు ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చి దైవజనులతో వారు ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకుని వారు అలా వస్తూ ఉండగా 4వ నెలకే తను కన్సీవ్ అయింది. వివాహం జరిగిన 7 సంవత్సరాలకి దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారు. చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి బహుమానంగా ఇచ్చారు. వారు కృతజ్ఞతగా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలని వారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు చెప్పండి ఎవరికైనా, ప్రార్థనా శక్తి అనేది ఒక బలమైన దైవశక్తి. ఆమేన్. ఇది మనుషులకు అర్థం కాదు, ఆశ్చర్యమైన కార్యము మన శరీరం లోపల ఆత్మ ద్వారా జరుగుతుంది అనమాట. అది మరొకరు అబ్బాయి కావాలని వచ్చింది చూడండి, ప్రార్థన చేయించుకుంటే ఆ బుడంకాయ పుట్టాడు. మా జీవితంలో దేవుడు చాలా మేలు చేశారండి. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మొదటి సంతానంగా మా పాప ఉందండి. మా కుటుంబంలో ఆడపిల్లల సంతానం ఎక్కువ అండి, మగపిల్లల సంతానం తక్కువ, 3 ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారిని అడిగినప్పుడు, అయ్యగారు మా కుటుంబాల్లో మరి మగ సంతానం లేదండి అని అంటే, సరే అమ్మ నువ్వేం భయపడకు, దేవుడికి తప్పకుండా బాబుని ఇస్తాడు అని చెప్పి నాకు ప్రార్థన చేసి అట్టిపండు ఇచ్చారండి. దేవుడు అద్భుత రీతిగా అదే నెలలో కన్సీవ్ చేశారు, గొప్ప బాబుని ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. వీడు అరటిపండులాగా ఉన్నాడా? విశ్వాసము మనకి పరిపక్వత చెందినప్పుడు దేవుని కార్యము దాల్చుకుంటుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆడు అరటిపండు. ఓకే, ఎవరేదైనా విశ్వాసముతో మనము ఇవన్నీ ఏంటంటే ప్రభువునందు విశ్వాసము కలగటానికి. ఆమేన్. యేసు ప్రభు వారు గుడ్డివాడు, దృష్టి లేనివాడు వచ్చాడు. ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఏం చేశారంటే, దైవ కుమారుడు బాగుపడతామని అనలేదు ఆయన్ని ఏం చేశాడంటే అక్కడ ఒక ఉమ్ము ఊసి ఏం చేశారైనా ఉమ్మె ఊసి ఆ ఉమ్ముతోటి ఉన్న మట్టిని తీసి ఆ మనుష్యుడికి ఇలా పెట్టి అక్కడికి వెళ్ళి కడుక్కో అన్నాడు. అంటే ఇదంతా ప్రక్రియ జరగాలి విశ్వాసము కలగటానికి. ఆమేన్. మానవ జన్మెత్తిన మనము దైవం మీద విశ్వాసం రావటానికి ఏదో ఒక క్రియ జరగాలి. అలాగనే ఈ సమయంలో ఫలం ఇస్తున్నాం అనేది ఎందుకంటే మీకు అర్థమవుతుంది, అర్థమయ్యేలా చెప్తున్నాను. ఒక దైవజనుడు ఫలం ఇచ్చాడు, ఈ ఫలము నేను తింటున్నాను, ఈ ఫలమును దేవుని మహిమతో ప్రతిష్ఠ చేశాడు, దేవుడు నా శరీరంలో ఒక గర్భఫలం ఇస్తున్నాడని విశ్వాసము నీవు దేవుడి మీద నమ్మకం కలిగే అంతవరకు తీసుకెళ్తుంది. అది ఆ సమయంలో నీ విశ్వాసం పరిపక్వత చెందినప్పుడు దేవుని మహిమ నీ మీదకి వస్తుంది, ఆటోమేటిక్గా క్రియ జరుగుతుంది. ఆమేన్. ఇదంతా కూడా విశ్వాసము పెంపొందించడానికి దేవుడు చేసేటువంటి క్రియ. ఆమేన్. మరి ఇలాగా మనం చూస్తూ ఉంటుంటే మన ఒక సహోదరు ఏం చేసిందంటే 7 మార్లు కడప తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది పిల్లల కొరకు. 7 సార్లు వచ్చాను, 7 మార్లు తిరిగాను, దైవజనుడితో మాట్లాడలేకపోయినాను, ఇంటికి ఏడుస్తూ పడుకుంటే దేవుడు దర్శనంలో ఇసాక్ పాస్టర్ గారిని పంపించాడు. ఏడుస్తూ పడుకుంటే ఇసాక్ పాస్టర్ గారు వెళ్ళి, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అంత బాధపడుతున్నావు ఏంటంటే, అయ్యా నాకు గర్భఫలం లేదు, పిల్లలు లేరు, నాకు పిల్లల కొరకు నేను వచ్చాను, నాకు గర్భఫలం కొరకు బాధ ఎక్కువ అయిపోయింది, నేను ఏడుస్తున్నానని చెప్తే దేవుని సేవకుడు ఇసాక్ పాస్టర్ గారు దర్శనంలో కనపడి చెప్పింది ఏంటంటే, అమ్మాయి ఏడవకు, నీ తండ్రికి సమయం అవుతుంది కదా, నీ తండ్రి మరణించే సమయం ఆసన్నమైంది, నీ తండ్రి తొందరలో మరణిస్తాడు, నీ తండ్రి మరణించిన సమయంలో నువ్వు గర్భం ధరిస్తావు, నీ గర్భంలో ఉన్న శిశువు మగ శిశువుగా ఉంటాడు, నీ తండ్రి రూపం ఆడికి వస్తుంది,
బిడ్డను ఎత్తుకుంటావని దర్శనంలో దేవుడు చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అది ఎలా జరిగిందంటే కరెక్ట్ 5 నెలలకు 6 నెలలకు వాళ్ళ తండ్రి మరణించాడు. దేవుని పిలుపు అందుకున్నాడు. అదే నెలలో ఈ అమ్మాయి గర్భం ధరించింది. ఆ గర్భంలోకి తండ్రి రూపంతో శిశువు తయారయ్యాడు. మగపిల్లని తీసుకొచ్చి మొన్న సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం చూడండి, ఇది ఎంత గొప్ప సాక్ష్యము. ఈ తల్లిదండ్రులు చెప్తారు చూడండి, సాక్ష్యం ఎంత గొప్ప సాక్ష్యం ఇది. దేవుడు దర్శనం ఇచ్చి తైలాభిషేకంలో ఈ బహుమానాన్ని ఇచ్చాడు. నాకు వివాహం జరిగే 5 సంవత్సరాలు అవుతుంది. గర్భఫలం లేక నేను ఎంతో బాధపడుతుండగా ఇసాక్ అయ్యర్ ప్రార్థన కడపలో స్టార్ట్ అయిన నుంచి ఫస్ట్ నెల నుంచి ఇక్కడికి వచ్చాను. 7 నెలలు వచ్చిన తర్వాత కూడా గర్భం నిలబడలేదు. ఎంతో బాధపడిన తర్వాత ఒకరోజు కళ్ళేకొచ్చి, నువ్వు బాధపడకమ్మా, నీకు ఖచ్చితంగా కొడుకే పుడతాడని చెప్పారు. దేవుడికి ఎంతో నేను రుణపడి ఉన్నాను. తైలాభిషేకం లైన్లో ఆమె మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. జన ప్రవాహంలో అవకాశం ఉండట్లేదు. ప్రతి నెల ప్రయత్నిస్తుంది. ఆమె చిన్న ఆశను ఎరిగిన దేవుడు. ఆమెన్. ఎవరు మన ఆశ ఎరుగుతారు? దేవుడే తెలుసుకుంటాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత దర్శనంలో మళ్ళీ ఇలాగ సేవకుడుగా నా రూపంలో ఆ బిడ్డకి దేవుడు ఇచ్చి కనపడి ఏడవకు. దర్శనంలో ఏమని వచ్చింది? మీ నాన్న చనిపోయే నీ కొడుకుగా పుడతాడని చెప్పారండి. మీరు కళ్ళకి వచ్చి చెప్పిన తర్వాత కరెక్ట్గా మా మామ 21 చనిపోతే మేము 23 టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందండి. ఇది ఎంత ఆశ్చర్యమైన సాక్ష్యం ఇది. తన తండ్రి నిద్రిస్తాడని ముందే దేవుడు బయలుపరిచి, ఆ నిద్రించినప్పుడు ఇలా బాధపడతారని ఆ ప్లేస్లో మళ్ళీ కుమారుడు ఇంకొకటి పుడుతున్నాడని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న చరిత్ర ఎంత గొప్పదో వీరి జీవితంలో దేవుడు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దర్శనంలో కనబడి ఏడవకు, నువ్వు గర్భం ధరిస్తావు, మళ్ళీ నీ కుటుంబంలో మగపిల్లడు పుడతాడని చెప్పటం, కరెక్ట్గా దర్శనం వచ్చిన వెంటనే వీరు మరి పరీక్ష చేసుకోవటం, ఇది జయం అవటం, ఇదే ప్రార్థనా శక్తి. ఆమెన్. ఇసాక్ పాస్టర్ కరెక్ట్ ఎవరు అనుకుంటున్నారు? నేనే. దేవుడు దర్శనంలో పంపించాడు. ఆమెన్. పోనీ ఒక్క చోట ఇలా జరిగిందంటే ఎన్ని చోట్ల జరుగుతుందో ఇంకో కొన్ని చూపిస్తాను. ఏంటండి, ఖమ్మంలో ఒక యవనస్త్రాలు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఖతార్లో ఉన్నారు. ఆ కుటుంబంలో చాలా శోధనలు బిడ్డకి చెలరేగినాయి. మనసు నెమ్మది లేక ఇంటి దగ్గర ఉంది, ఏడుస్తుంది. ఎవరో చేతబడి చేశారని తెలిసింది, ఎవరో చెప్పారు. ఎవరెవరు ఆమె ఆశీర్వాదంగా ఉండకూడదని కోరుకున్నారో శపిస్తూ ఏదో మంత్రాలు ఏదో చేశారని బాధపడుతుంది. ఒకరోజు దర్శనంలోకి దేవుడి ఇసాక్ పాస్టర్ గారిని చూపించాడు. అమ్మా అని ఆమె పక్కన కూర్చుని, ఏడవకు, నీకు మంచి రోజులు వస్తున్నాయి, నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు పలానా వారు చెడ్డ కోరుకున్నారు నీ గురించి, వారిని నీకు దూరం చేస్తున్నాను, నీవు ఆశీర్వాదకరంగా స్థిరపరచబడతావు, ఈ కన్నీరు ఈ బాధలన్నీ పోతాయని దర్శనంలో దేవుడు ఆ బిడ్డకు బయలుపరిచాడు. అప్పటికి మనం ఎవరో తెలియదు ఆమెకి, మన ప్రార్థనకు రాలేదు, మనల్ని చూడలేదు, ఆమెకి అసలు మన టీవీ పరిచర్య కూడా చూడలేదు. ఆమె అనుకుంది, ఎవరు ఈ పాస్టర్ గారు నా కల్లో కనబడ్డారు, ఈ దైవజనుడు ఇలా మాట్లాడేటేంటా అనేసి, ఈ దైవజనుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతుంది ఏంటో నాకు తెలియదని అనుకుంటూ ఉండేది. ఒకరోజు వాళ్ళ తల్లి టీవీ పెట్టి వాక్యం వింటుంది. ఆ సమయంలో తల్లి ఇంటికి వచ్చింది. ఆమె ఇంటికి వచ్చినప్పుడు అడుగుతుంది అనమాట. అలా తల్లి అన్నది వాళ్ళ మదరు, అమ్మా ఇలారా, టీవీలో ఈ దైవజనుడు వాక్యం విను, ఈయన ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, ఈయన వాక్యము దేవుని ఆత్మతో చెప్తున్నాడు, వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు అని. ఆమె రోజు వాక్యం వింటూ తన కుమార్తెను పిలిచి చూపించినప్పుడు ఆ బిడ్డ ఈ టీవీలో వస్తున్నటువంటి మన ప్రార్థనా శక్తి వాక్యంలో చూసింది. నన్ను చూసినప్పుడు వాళ్ళ తల్లితో అందట, అమ్మా నాకు దర్శనంలో కనపడిన దైవజనుడు ఈ దైవజనుడే. ఆమెన్. హల్లెలూయా. ఈ దైవజనుడే నా దర్శనంలోకి వచ్చి మాట్లాడాడు. ఈ దైవజనుడు ఎక్కడ దొరుకుతాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే వారిది పాలవంచ అనమాట. అప్పుడు ఖమ్మంలో దగ్గరలో, మనకి ఖమ్మంలో ప్రార్థనకు వస్తున్నారు ఇసాక్ పాస్టర్ గారు అంటే ఖమ్మం ప్రార్థనకు వచ్చింది.
వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకుంది, దీవిస్తే అద్భుతం ఏంటంటే ఆమె సమస్యలన్నీ వదిలిపోయినాయి ఒకేసారి. మళ్ళీ తన భర్త దగ్గరికి ఖతార్ వెళ్ళిపోయింది, ఆశీర్వాదంగా స్థిరపడింది. వాళ్ళ తల్లి అందరూ బాగుపడ్డారు. మళ్ళీ మొన్న ఒక 3 వారాల క్రితం ఆమె ఖతార్ నుంచి వచ్చి తైలాభిషేకంలో నిలబడి, అందరిలో నిలబడి, దైవజనుడా నేను వచ్చాను, కేవలం మిమ్మల్ని చూడటానికి వచ్చాను, నేను ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుని మళ్ళీ ప్రయాణమై ఖతార్ వెళ్ళిపోయింది. అసలు అది ఎలా జరిగిందో ఎందుకు చెప్తున్నానంటే, మీరు చాలా విలువైన పరిచర్యను కలిగి ఉన్నారు. ఆమేన్. ఒక వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు దేవుని ఆత్మతో మీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాడంటే ఇది గొప్ప దేవుడు చేసే అవకాశము, క్రియ. ఆమేన్. చూడండి, ఈ సాక్షి విందాం. నేను పాల్వంచ నుంచి వచ్చి ఉన్నాను. నేను 2014 నుంచి చేతబడి శక్తుల ద్వారా నేను పీడింపబడి చాలా బాధింపబడుతూ ఉండేదాన్ని. కానీ ఆ సమయంలో నాకేమీ తెలియదు. ఆ బలహీనతలతోటే నేను పోరాడుతూ వచ్చి ఉన్నాను. కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగాను. ఏ బలహీనత, ఏ అనారోగ్యం నాలో బయటపడలేదు. కానీ నేను ఎంతో భయంకరమైన దుస్థితిలో ఉన్నాను. నీళ్లు కూడా తాగలేని పరిస్థితుల్లో, ఆహారం కూడా తీసుకోలేని, నిద్ర లేదు. అలాంటి భయంకరమైన దుస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరలా నన్ను దర్శించాడు. ఇసాక్ అయ్య గారి ద్వారా దేవుడు నా దగ్గరకు వచ్చి నాకు చేతబడి చేసిన వాళ్ళని చూపించాడు. నేను నీకు తోడై ఉన్నాను, యూదా గోత్రపు సింహం వలె నిన్ను బలపరిచి నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి నన్ను నడిపించాడు. ఆ తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అప్పుడు నేను టీవీలో ఇసాక్ అయ్య గారిని చూశాను. అంత ముందు వరకు ఇసాక్ అయ్య గారు అంటే ఎవరో నాకు తెలియదు, నేను ఎక్కడా చూడలేదు. కానీ నేను టీవీలో చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. నేను ఈ దర్శనంలో చూశాను కదా, నేను చాలా క్లియర్గా. మనం ఎవరో ఆమెకు తెలియదు. ఆమెకి దానికి ముందే దేవుడు దర్శనంలో ఇసాక్ పాస్టర్ గారిని చూపించాడు. ఇసాక్ పాస్టర్ గారు ఆమె దర్శనంలోకి వెళ్ళి చేతబడి శక్తుల చేత బాధపడుతున్నది కదా. ఆమె ఏం చెప్పింది అర్థమైంది మీ అందరికీ? ఎవరు చేతబడి చేశారో కూడా దర్శనంలోకి వెళ్ళి పలానా వారు నీకు చేతబడి చేశారు, కీడొచ్చింది, అయితే అదంతా కూడా పోతుందని చెప్పాడు. ఆమెకి దర్శనంలో వచ్చింది, ఎవరో దైవజనుడు అనుకుంది. వాళ్ళ అమ్మగారింటికి వచ్చింది. అమ్మగారింటికి వచ్చిన వాళ్ళ తల్లి అన్నదట, మన ఖమ్మంలో ఆమె నాతో చెప్తుందనమాట, అమ్మ ఈ దైవజనుడు వాక్యం, ఈ చూడు ఇసాక్ పాస్టర్ గారు ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు అంటే, ఆమె గదిలో నుంచి వచ్చి ఆ టీవీ దగ్గర నిలబడి టీవీ చూస్తుండగా ఆమె ఒక్కసారి షాక్ గురైంది. ఏంటంటే, ఈ దైవజనుడినే నేను కొంతకాలం క్రితం దర్శనంలో చూశాను. ఆమెన్. హల్లెలూయా. చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. నేను ఈ దర్శనంలో చూశాను కదా, నేను చాలా క్లియర్గా చూశాను. నా పక్కనే కూర్చున్నారు. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను చివరి వరకు నడిపిస్తాను, నన్ను బలపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన రూపంలో వచ్చి నన్ను దర్శించారు. ఆ విధంగానే నేను జూలై 14న నేను వచ్చి ఇసాక్ అయ్య గారిని కలిశాను. నేను ప్రార్థన చేయించుకుని అప్పుడు నేను తిరిగి, మేము ఖతార్లో ఉంటాము, మేము తిరిగి నేను మరలా ఖతార్కి వెళ్ళిపోయాను. ఎప్పుడైనా బలహీనతలో ఉన్నప్పుడు, లేదంటే ఎప్పుడైనా నిరాశలో ఉన్నప్పుడు అయ్యగారు వాక్యాలు పెట్టుకుని వింటూ ఉంటాను. నాతోనే మాట్లాడుతున్నట్టు, నా కోసమే మాట్లాడుతున్నట్టు ఎన్నోసార్లు నాకు నువ్వు దర్శించారు. ఆ విధంగా మా కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు బలపరిచినందుకు దేవునికి స్తోత్రం. మా అమ్మ కూడా చాలాసార్లు శరీరంలో ఎన్నో బలహీనతలు, భయంకరమైన షుగర్ వ్యాధితో, మోచేతి నొప్పులతో బాధపడుతున్నప్పుడు కూడా అయ్యగారు ఇచ్చిన ప్రార్థనా తైలంను ప్రార్థించుకుని ఆ తైలం తాగి ఆ తైలాన్ని రాసుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిగా ఇప్పటి వరకు కూడా ఏ నొప్పి, బాధ లేకుండా అనుగ్రహించాడు. ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. మనం అందరం ఇక్కడ ఇలాగ ఈ యొక్క హాల్లో ఈ ప్రార్థనలో పాలు పొందుతున్నామంటే దేవుడి ప్రణాళిక అయి ఉన్నది ఇది. ఆమేన్. మీరందరూ కూడా మీ గృహాల్లో గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ముద్రించబడులాగున అందరూ ఎక్కడుండేవారు అక్కడ లేచి నిలబడి ఈ ఆశీర్వాదంతో మనం ముందుకెళ్దాం. అందరూ కూడా తలలో వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రభువా, మా జీవితంలో గొప్ప కార్యమును జరిగించుతున్నందుకు నీకు వందనాలు. పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇచ్చావు, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం ఇచ్చావు, మమ్మల్ని బ్రతికించావు, నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి కృప చూపావు.
ఎంత మంచి దేవుడు బాబు, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు ఆకాశం వైపు చాపి నా దుఃఖాన్ని చూసి మాట్లాడావు, ఈరోజు నా బాధను చూసి మాట్లాడావు. ప్రభువా, నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదు బాబు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకురండి. నేను ఎవరికి చెప్పుకోలేని చెరలో ఉన్నాను, నిజముగా బంధకంలో ఉన్నాను. నాకు ఎప్పుడు విడుదల వస్తుంది, ఎప్పుడు ఈ రుణ బాధలు పోతాయి, ఎప్పుడు ఆరోగ్యం వస్తుంది, ఎప్పుడు ఈ మనిషి మారుతుంది, ఎప్పుడు ఈ మనుష్యుడు మారుతాడో, నిజముగా నేను సంతోషంగా ఉంటానా, నా కన్నుల నుండి వచ్చే నీళ్లు ఆగుతాయా, కన్నీళ్ళు ముత్యాలుగా మారే రోజు ఉంటుందా, ఒక్కరోజైనా సంతోషంగా బ్రతుకుతానా ఈ జన్మలో అని అనుకున్నావు కదా. దేవుడు ఈ దినము నుండే ప్రశాంతత నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అందరూ చేతులు దించి నమస్కరించి, నాకు నువ్వు కావాలి బాబు. కొద్ది నిమిషాలు అందరూ హల్లెలూయా అని స్తుతించండి. హల్లెలూయా అనేది ఎంత ఐశ్వర్యాన్నో కలుగజేస్తుంది. హల్లెలూయా అనేది ఎంతో సమాధానాన్ని కలుగజేస్తుంది. హల్లెలూయా అనేది ఎంతో రక్షణ కలుగజేస్తుంది. హల్లెలూయా అని నువ్వు పలుకుతూ ఉండగానే ఒక శక్తి నీలోకి వస్తుంది, ఒక బలమైనటువంటి ఆత్మ నీ శరీరం అంతా కూడా దిగి పాడైన ప్రతిదాన్ని బాగు చేస్తుంది, చెడిపోయిన నీ రక్తాన్ని బాగు చేస్తుంది. అందరూ కూడా కొద్ది నిమిషాలు హల్లెలూయా హల్లెలూయా అని స్తుతించండి. అందరూ హల్లెలూయా అని స్తుతించండి, ఎలుగెత్తి స్తుతించండి, కేకలు వేస్తూ హల్లెలూయా అనే కేక వేయండి. హల్లెలూయా. కింద ఉన్నవారు, పెండాల కింద ఉన్నవారు, బయట ఉన్నవారు అందరూ కూడా గట్టిగా హల్లెలూయా అని హల్లెలూయా 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 అందరూ స్తుతించండి. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ యేసు అని పిలవండి, పరిశుద్ధుడు అని పిలవండి, యేసు అని పిలవండి. దావీదు కుమారుడైన యేసు, నన్ను కరుణించు అని పిలవండి. హల్లెలూయా హల్లెలూయా అని పిలవండి. కేకలు వేయండి, కేకలు వేయండి. హల్లెలూయా.